అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పీడీఎస్ రైస్ ను పక్కదారి పట్టిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ కేశప్ప తెలిపారు. సదాశివ అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. మేనేజర్ శ్రీనివాసు ఆయన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసినాం. అక్కడున్న స్టాక్ పాయింట్ మండల్ స్టాక్ పాయింట్లో ఉద్యోగం చేస్తున్న డిప్యూటీ తహసీల్దారు, అదే అవుట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ వాళ్ళిద్దరు, వాళ్ళు వచ్చి పసుపులేటి హరిప్రసాద్, సదాశివ వీళ్ళిద్దరూ అలా పనిచేస్తున్నారు. సో ఈ పని చేస్తూ ఉద్యోగం చేసుకుంటూ ఉండి తమ్మలపల్లి ఎంఎల్స్ పాయింట్ అంటే మండల్ లెవెల్ పాయింట్కి వచ్చే పీడిఎస్ స్టాక్ అయిన బియ్యము, కందిపప్పు, చక్కెర, ఓమెలిన్ సరుకులు ఎఫ్ఈ షాపు పంపకుండా ఎవరికైనా అమ్ముకొని సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో ఆగస్టు 2022 ఆగస్టు నెల నుండి అక్టోబర్ 22 వరకు సరుకులు గోడౌన్కు రాకుండా బయట వ్యాపారస్తులకు అమ్మి సుమారుగా 4,60,66,106 రూపాయలు అక్రమంగా వీళ్ళు దుర్వినియోగం చేశారు. తర్వాత ఇది క్వింటాల్, ఇది మామూలు సోర్టెక్స్ రైస్ అంటే స్టేట్ డిస్ట్రిబ్యూషన్ రైస్ వచ్చి 7,700